భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మరికొన్ని గ్రామాలను చేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. గ్రామాల వారీగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా రికార్డు సమయంలో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నెట్ జీరో కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. గ్రీన్ ఫార్మా, ఏఐ, డేటా సెంటర్లు, జీసీసీలు, ఫార్చ్యూన్ 500 సంస్థలను ఆకర్షించి యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆక్రమణల వల్లే నగరాల్లో వరద సమస్యలు పెరుగుతున్నాయని, చెరువులు, నాలాల పునరుద్ధరణను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉప్పల్ భగాయత్లో జూలై 2న భూ పోరాటం నిర్వహించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ ను ఆవిష్కరించిన ఆమె ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీయాలనే కుట్రలను తిప్పికొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు మద్దతుగా యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇవాళ అనేక ఉద్యమ సంఘాలు, ఉద్యమకారుల యొక్క సంఘాలందరి ఆధ్వర్యంలో కూడా జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో దాన్ని భూ పోరాటం ద్వారా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మరి ఆక్రమించుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది ఆక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ వాదం మీదనే రకరకాలుగా దాడులు చేస్తూ అనేకమైనటువంటి వ్యక్తులు, శక్తులు మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటటువంటిది మనందరి యొక్క చారిత్రక కర్తవ్యంగా భావించి తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులకు లాభం జరగాలని కోరుకునే తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద పెట్టున వచ్చి ఇక్కడ పాల్గొనాలి ఈ కార్యక్రమంలో అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు భవిష్యత్ తరాల వాళ్ళు, మీ భవిష్యత్తు బాగుండడానికే చేసినటువంటి ఉద్యమకారులు, వారి జీవితం అంతా కోల్పోయారు. కాబట్టి యువ మిత్రులు పెద్ద పెట్టున ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ. ఒకరిద్దరు వాయిస్. ఏపీలో కాక్రోచెస్ మేమే. వైసీపీ అధినేత జగన్ ప్రస్తుత కాలం జెన్ అల్పాది ప్రభుత్వం తప్పుడు పనులు, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేసే కాక్రోచెస్, బొద్దింకలు బయటకు వస్తాయి. ఏపీలో మేమే కాక్రోచెస్. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. అభివృద్ధికి అద్దం పడుతున్న తెలంగాణ విద్యుత్ వినియోగం 20.5% విద్యుత్ వినియోగ వృద్ధితో దేశంలో తొలి స్థానం. జాతీయ సగటు 3.7% కంటే ఎన్నో రెట్లు పెరుగుదల. పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధితో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్. వ్యవసాయ, గృహ రంగాలకు రికార్డు స్థాయిలో విద్యుత్ కనెక్షన్లు. హుస్నాబాద్ బస్టాండ్ ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారితో కలిసి పరిశీలించడం జరిగింది. బస్టాండ్ లో ప్రయాణికులతో మాట్లాడిన బస్సుల వివరాలు, మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకుని భారీ వర్షానికి వరద ప్రభావంతో హుస్నాబాద్ బస్ స్టేషన్
ముంపుకు గురి అవుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి పలు సూచనలు చేయడం జరిగింది. వర్షపు నీరు బస్ స్టాండులో నిల్వ ఉండకుండా బస్ స్టేషన్ వెనకాల ఉన్న నాలను రోడ్డు వైపు ఉన్న డ్రైనేజీకి కలపడానికి అండర్ గ్రౌండ్ నాలా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీర్లకు ఆర్టీసీ అధికారులకు సూచించడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తరి పద్మ, కౌన్సిలర్లు, ఆర్టీసీ అధికారులు, ముఖ్య నేతలు. హుస్నాబాద్ ప్రజలు వర్షాకాలంలో బస్ స్టేషన్ ఇబ్బందులు అవుతుంది. దానిని పరిశీలించాలని కోరగానే ఎండీ అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలించారు. బస్ స్టేషన్ వారు విజిట్ చేసిన తర్వాత వారికి అవగాహన వచ్చింది. రోజుకు 35,000 మంది ఇక్కడి ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా ఇంజనీరింగ్ కాలేజీ, టూరిజం, మెడికల్ కాలేజీ, ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. 4 జిల్లా కేంద్రాలకు 4 లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తున్నాం. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తాం. ఏ కేటగిరీలో రెవెన్యూ సోర్స్ అధికంగా ఉన్న బస్ స్టేషన్ దానిని మరింత అభివృద్ధి చేస్తాం. రాబోయే 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. నీరు నిల్వ లేకుండా, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నాం. డబ్బు వృధా చేయాలని అనుకోవడం లేదు. ప్రయాణికుల సంఖ్య, బస్ స్టేషన్ రెవెన్యూ పరంగా వర్షాకాలము బస్ స్టాండ్కి రావడం కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ నిల్వ ఉండడం వల్ల దాన్ని మరి పరిశీలించమని నేను ఎండీ గారి కోరగానే వారు ఇక్కడికి స్వయంగా మిగతా అధికారులందరూ తీసుకుని వచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రత్యక్షంగా వారు చూసిన తర్వాత ఈ బస్టాండ్ అభివృద్ధి పట్ల వారికి పూర్తిగా ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే ఈరోజు 35,000 మంది ప్యాసింజర్లు ప్రతిరోజు వచ్చే బస్టాండ్ ఆర్థికంగా కూడా అంటే కమర్షియల్ ఉద్దేశంగా తీసుకున్నా కూడా ఈ బస్టాండ్ ఏ కేటగిరీలో ఉంది. ఈ బస్టాండ్ ప్రజలకు అన్ని రకాల వసతులతో ఉండాలి కాబట్టి ఆ ప్రకారంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు ఉండడం పట్ల నేను మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య ఏదైతే వర్షంలో బస్టాండ్ మునిగిపోవడం ఏదైతుందో దాన్ని పరిష్కరించడంతో పాటుగా పెరుగుతున్న నగరానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున ఇంజనీరింగ్ కాలేజు, పీజీ మెడికల్ కాలేజు, టూరిజం ప్రాజెక్ట్స్, అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్న దృష్ట్యా ఇంక్లూజివ్ గ్రోత్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మనకు యాక్సెస్ ఉండాలి. కాబట్టి మాకు ఇప్పుడు కరీంనగర్ కు 4 లైన్ రోడ్డు, సిద్దిపేటకు 4 లైన్ రోడ్డు, హన్మకొండకు 4 లైన్ రోడ్డు, జనగామ డిస్టిక్ట్ కేంద్రానికి 4 లైన్, 4 జిల్లా కేంద్రాలకు 4 లైన్ రోడ్స్ అయినాయి. కాబట్టి అయితే ఉన్నటువంటి సందర్భంగా దీన్ని కొంత సెంట్రల్ చేసుకుని ఈ 4 జిల్లా కేంద్రాలకు ఆపరేట్ చేసుకునేటువంటి స్కోప్ ఉన్నటువంటి బస్ స్టాండ్ ఇది కొంత ఉన్నటువంటి స్థలంలో మరి బాగా డెవలప్మెంట్ సెంటర్, సిటీ సెంటర్ ఇది. ఈ హుస్నాబాద్ ప్రాంతానికి నగరం నడిబొట్టు కాబట్టి దీన్ని కొంత డ్రైనేజ్ సిస్టాన్ని, వాటర్ సిస్టాన్ని అధిగమిస్తూ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎండీ గారు కూడా ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ పరిస్థితులు చూడము, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలక వర్గం అందరూ కూడా ప్రజలు కూడా వారి దృష్టికి తీసుకుపోవడము, ఈ బస్ స్టాండ్ కు సంబంధించినటువంటి అంటే ఏదో అధికారం ఉంది కానీ అనవసరం పెట్టుబడి పెట్టద్దు అనే ఆలోచనతో కూడా మేము ఉన్నాం. కానీ ఇక్కడ ఆ కేటగిరీ కాకుండా ఈ కేటగిరీలో రెవెన్యూ సోర్స్ కు సంబంధించి పబ్లిక్ ప్యాసింజర్ రోజు మూవ్మెంట్ సోర్స్ కు సంబంధించి అన్ని రకాలైనటువంటి మూవ్మెంట్ ఉంది. అది దాంతో చేస్తాం. అదేవిధంగా ఎండీ గారు కూడా ప్రత్యేక ఒక ప్రణాళిక చేస్తా ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ సూచన మేరకు రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతానికి అంతటికీ కూడా మరి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి ప్రణాళికతో కూడా మేము ముందుకు పోతాం. రేవంత్, నువ్వు 12,600 ఉద్యోగాల కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు నిరూపించినా మేము రాజీనామాకు సిద్ధం. ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి సవాల్. 2.5 సంవత్సరాలు పూర్తి వస్తుంది. మేమందరం ఇక్కడ ఉన్న శాసనసభ్యులము, మరి శాసన మండలి సభ్యులు మేము రాజీనామా చేస్తాం సిద్ధంగా ఉన్నాము. రాజీనామా చేస్తాం, ఒక సవాలు విసురుతాం, స్వీకరిస్తావా అని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు రాసి నియామక పత్రాలు ఇచ్చే లోపలనే ప్రభుత్వం ఒక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిపోయినాయి. ఆ ఉద్యోగాలు కూడా కలుపుకొని నువ్వు ఈ 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా మరి ఫతే మైదాన్ స్టేడియంకి రాండి, అందరిని కూడా నిలబెడతా, ఒక్క తలకాయ తక్కువైనా మా తలకాయ నరుక్కుంటామని చెప్పేసి ఇవాళ నువ్వు ఛాలెంజ్ చేసినావు. ఆ ఛాలెంజ్ను మేము స్వీకరిస్తాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు ఇలా ఫతే మైదాన్లో నిలబెట్టేసేసి 12,600 ఉద్యోగాల కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇవ్వలేదు. ఒక ఉద్యోగం కన్నా ఎక్కువ ఇచ్చినా కానీ ఇలా మేము ఛాలెంజ్ చేసి చెప్తామని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి 60,000 ఇట్లా ఉద్యోగాలు ఇచ్చిన అనే సంగతి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అదే నిజమైతే ఇట్లా
మేము ముగ్గురము శాసనసభ్యులము, ఒక శాసన మండలి సభ్యులు, మేము రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. దమ్ముంటే నువ్వు రాజీనామా చేస్తావు అని చెప్పి ఈ సందర్భంగా నిన్ను ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం.